మంచిది ప్రియులారా. మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా బాప్తిస్మంలో 7 పాత్రలు లేదా 7గురి పాత్రలు అనేటటువంటి ఈ పాఠంలో మరి పరలోకం నుండి 4 పాత్రలు, భూలోకం నుండి 3 పాత్రలు అనేవి ఉన్నాయని తెలుసుకోవటం జరిగింది. పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు అనే వాళ్ళు ఉన్నారని, భూలోకం నుండి సంఘము పంపగా వచ్చినటువంటి సువార్త సేవకుడు, ఆ సువార్తకు పట్టుబడినటువంటి పాపి. ఈ ముగ్గురు ఉన్నారు. వెరసి ఆ నలుగురు, ఈ ముగ్గురు కలిసి 7గురు ఉన్నారని, వీరు బాప్తిస్మానికి చేరువైనటువంటి వ్యక్తికి, బాప్తిస్మానికి ముందు, జస్ట్ ముందు, బాప్తిస్మ సమయంలో, బాప్తిస్మ అనంతరం మరి వారి పాత్రలు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాలు ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వస్తున్నాం. మరి తండ్రి అయిన దేవుడు బాప్తిస్మానికి ముందు, బాప్తిస్మ సమయంలో, బాప్తిస్మ తర్వాత ఎలా ఉంటాడు, ఆయన పాత్ర ఎలా ఉంటుంది, ఒకసారి గుర్తున్న వాళ్ళు చెప్పండి. గుర్తున్న వాళ్ళు చెప్పండి. అంటే మీరు వినడం అంతటితో మర్చిపోతే ఎవరికి ప్రయోజనం ఉండదండి. ఎందుకు చెప్తున్నానంటే 7 పాత్రల గురించి విన్నదే గుర్తుపెట్టుకోలేని పరిస్థితిలో ఉండినప్పుడు మనకి ఆ పాత్రలను ద్వారా వచ్చేటటువంటి ఆ మేలు ఏదైతే ఉన్నాయనుకోండి, అవి పొందుకోలేము, మనం క్లెయిమ్ చేసుకోలేము. సెల్ ఫోన్లో కూడా ఎన్నో ఫీచర్స్ ఉంటాయి. దాన్ని తెలుసుకోకుండానే ఎంతో మనం కోల్పోయి ఉంటాం, చూసారా? అట్లాగా మీకు తెలుసో తెలీదు, చాలా ఇన్సూరెన్స్లు కూడా క్లెయిమ్ కావడం లేదట. ఎందుకు? వాళ్ళకి అసలు అవి ఉన్నాయి ఆ తరహాలో అన్నటువంటి విషయమే తెలియక చాలా కోల్పోయారట. కాబట్టి మనం కూడా ఇలాంటి స్థితిలో ఉండకూడదు. అంటే మీకు ఎవరికి గుర్తులేదా? బాప్తిస్మానికి ముందు, బాప్తిస్మ సమయంలో, బాప్తిస్మ అనంతరం తండ్రి ఏం చేస్తాడు, తండ్రి పాత్ర ఏమై ఉంది? వందనాలన్నా. వందనాలు చెప్తారు. అంటే తండ్రి మనల్ని ఆకర్షిస్తేనే మనం వస్తామన్నా. బాప్తిస్మానికి ముందు తండ్రి మనల్ని ఆకర్షిస్తాడు, ఒకటి. తర్వాత బాప్తిస్మ సమయంలో ఏంటి తండ్రి పాత్ర? ఏమన్నా నాకు గుర్తులేదు. ఇంకా కంటాడు. వదనాలన్నా. వెరీ గుడ్ అన్న. సత్యవాక్యము ద్వారా మనల్ని కంటాడు. నెక్స్ట్ టైం నుంచి మీరు ఇట్లాగా చెప్పే పరిస్థితులు ఉంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇవి వేస్ట్. అంటే ఇలాంటివన్నీ మనం ఏర్పాటు చేసి ఉంటే ప్రయోజనం లేదు. అంతే, నేను మాట్లాడి నాకు కంఠశోష. కాబట్టి మీరు ఖచ్చితంగా అలర్ట్గా ఉండే పరిస్థితులు ఉంటేనే ఇవి వినటానికి రండి. ఎందుకంటే అవి మనకు గుర్తే లేనప్పుడు, విన్నట్టు మర్చిపోతున్నప్పుడు ప్రయోజనం ఏముంది దానివల్ల? కాబట్టి తండ్రి అయిన దేవుని పాత్ర ముందుగా ఆకర్షిస్తాడు ఆయన. రెండవది సత్యవాక్యం ద్వారా బాప్తిస్మ సమయంలో కంటాడు. బాప్తిస్మ అనంతరం తండ్రి పాత్ర ఏంటి? పరిశుద్ధంగా సంపూర్ణంగాను ఉండినట్లు ఆయన తన పోలికలోనికి తీసుకుని వచ్చేటటువంటి పనిలోనికి తీసుకెళ్తాడు. అంటే అదే సంపూర్ణులుగా చేయటం. అంటే సంపూర్ణత ఎక్కడుంది? తండ్రి గుణగణాల్లో ఉంది, దేవుని స్వభావంలో ఉంది పరిపూర్ణత. కాబట్టి దేవుని స్వభావంలోనికి నడిపిస్తాడు. ఇవి 3 రకాలైనటువంటి పాత్రలు. అందరూ దయచేసి అలర్ట్గా ఉండండి. రైట్. తర్వాత యేసుప్రభుల వారి పాత్ర తెలిపోద్దాం. యేసుప్రభుల వారు బాప్తిస్మానికి ముందు ఆయన పాత్ర ఏంటి? బాప్తిస్మానికి ముందు యేసుప్రభుల వారి పాత్ర ఏంటి?
వాక్యంగా మన యొద్దకు వస్తారన్న. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. వాక్య రూపంలో మన యొద్ద కాదమ్మా, కొంచెం ఇంకా దగ్గరకు చెప్పాలి. హృదయంలోనికి చేర్చుకోవాలి. వెరీ గుడ్. హృదయంలోనికి రావాలి. ఎందుకంటే మన దగ్గరకు రావటం వల్ల ప్రయోజనం ఏం లేదు కదమ్మా. దగ్గరకు రావటం కంటే అక్కడి నుంచి హృదయంలోనికి వస్తాడు. వాక్య రూపంలో మానవుని హృదయాలకి రావటం జరుగుతుంది ప్రభు. తదుపరి బాప్తిస్మ సమయంలో క్రీస్తు పాత్ర ఏంటి? తండ్రి కంటాడు, క్రీస్తు కొంటాడు. స్వరక్తం ఇచ్చి కొంటాడు. అర్థమైందండి? బాప్తిస్మ సమయంలో తండ్రి కంటడం జరుగుతుంది, క్రీస్తు కొనడం జరుగుతుంది. బాప్తిస్మ అనంతరం క్రీస్తు పాత్ర ఏంటి? నోటితో ఒప్పిస్తాడు, హృదయమందు ఇంకా క్రీస్తు పాత్ర బాప్తిస్మం తర్వాత ఏమై ఉంటుంది? క్రీస్తు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు గనుక యేసు Very good. యాజకుడు. మూడు పాత్రల గురించి తెలుసుకోవటం జరిగింది. ఆయన మనం రాజులుగా ఉంటే ఆయన రారాజుగా ఉంటాడు. మనం యాజకులంగా ఉంటే ఆయన ప్రధాన యాజకుడిగా ఉంటాడు. ఒకవేళ మన విశ్వాసులమైన మనం కాపరులమైన ఆయన ప్రధాన కాపరిగా ఉంటాడు. ఉండి జీవజలం బుగ్గ ఎందుకు నడిపించు పర్యంతము మనకు తోడే ఉంటాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా నేను తోడై ఉన్నాను. మీతో కూడా అన్న దగ్గర ఎవరు పడితే వాళ్ళ దగ్గర కాదు. అర్థమవుతుందండి? వాళ్ళు క్రమమును అనుసరించినటువంటి పునాది మీద, బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి స్థితిలో ఉంటారే, అటువంటి వాళ్ళ దగ్గర ఉంటాడు ప్రభు. అది యేసు ప్రభుల వారి పాత్ర. ఇప్పుడు మనం మూడవ పాత్ర దగ్గరకు వస్తాం. ప్రతిరోజు ఎంతవరకు అయ్యాయో అవన్నీ కూడా మీరు రిపీట్ చేయగలగాలి, మీకు గుర్తుండాలి. మనకు చాలా అవసరం అది. అర్థమవుతుందండి? ఈ పాత్రలేదు లేకుండా కొంతమంది బాప్తిస్మాలు పొందేశారు. కాబట్టి అందుకే గత కాలంలో ఎవరైతే బాప్తిస్మాలు పొందినటువంటి వాళ్ళు పునరాలోచన చేసుకొని చెప్తున్నారు. అందుకే కాదు, అది ఊరికే కాదండి. ఏమండి? పరిశుద్ధాత్మని పాత్ర బాప్తిస్మంలో, పరిశుద్ధాత్మని పాత్ర బాప్తిస్మానికి ముందు ఆయన ఏం చేస్తాడు, బాప్తిస్మ సమయంలో ఏం చేస్తాడు, బాప్తిస్మ అనంతరం ఏం చేస్తాడు. ఈ మూడు పాత్రలు, ఈ మూడు పనులు, మూడు కాలాల్లో పరిశుద్ధాత్ముడు చేసి, పరిశుద్ధాత్ముని కొరకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలియకుండా బాప్టిజం అనేది తీసుకోకూడదు. చాలా మంది బాప్టిజం తరగతి చెప్పేటప్పుడు గంట తరగతి చెప్తారు కదా, బాప్టిజం తీసుకుని. మీరు కూడా మోస్ట్లీ ఆ తరహాలో తీసుకో ఉండొచ్చు. గంట సేపు తీసుకుంటారు. ఏం చెప్పడం జరుగుతుంది? పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. అంతేనా? విని ఉండేది మీరు. బాప్తిస్మాలు తీసుకునేటప్పుడు, గంట తరగతి వినేటప్పుడు, మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. ఇదే కదా వినింది. ఇంకేమైనా విన్నారు అంతకుమించి? చెప్పిన బోధకుడు అంతకుమించి చెప్పున్నాడు, అంతకుమించి మీరు వినున్నారు. కానీ అంటే పరలోకానికి మార్గము, ఇది ఒక టికెట్ అని చెప్పాడు. అదేనమ్మా. కానీ అసలు పరిశుద్ధాత్ముని యొక్క ఉనికి, సృష్టిలో ఆయన పాత్ర ఏంటి, మానవుడి సృష్టిలో ఆయన పాత్ర ఏంటి, ఎక్కడి నుంచి ఆయన ఉన్నాడు. చాలా మంది చెప్తారు పెంతెకొస్తు పండుగ దినాన్ని దిగాడు పరిశుద్ధాత్ముడు, అంతకుముందు లేడు అన్నట్టు. కానీ సృష్టి ప్రారంభం దగ్గర నుంచి ప్రత్యక్ష గుడారం నిర్మాణంలోనూ, ధర్మశాస్త్ర ప్రధానంలోనూ, తర్వాత న్యాయాధిపతులు నడిపించటంలోనూ, రాజులను నడిపించటంలోనూ, బాప్తిస్మ యోహాను గారి పుట్టుకలోను, యేసుప్రభుల వారి పుట్టుకలోను, యేసుప్రభుల వారి పరిచర్యలోను, ఆయన అద్భుతాలను, సూచక్రియలోను, ఆయన పునరుత్థానములోను, అపోస్తలుల యొక్క పరిచర్యల్లోను, అద్భుతాలలోను, ఇలా ఎన్ని పాత్రలు ఆయన ఉన్నాయో, ఆయన వ్యక్త శక్త అన్నటువంటి విషయం కూడా తెలియకుండా బాప్తిస్మాలు అనేది పొందితే
ఆయన వస్తాడు, మనలో ఉన్నాడు అని విధంగా భ్రమించటం మంచిది కాదు. ఎందుకంటే మన గురించి మనమే కొంచెం తెలిసినటువంటి వాళ్ళు, పలానోళ్ళ ఇంటికి ముక్కు మొక్క తెలియనోడి ఇంటికి, మన గురించి ఏమీ తెలియనోడి ఇంటికి పోయి ఒక రోజు ఉండమంటే ఉండమే మనం. అలాంటిది ఆయన కోసం ఏమీ తెలియని వాళ్ళ దగ్గర ఆయన మొత్తం జీవితకాలం ఉండాలంటే ఎట్లుంటాడు? ఆలోచన చేశారా లేదా మీరు? కనుక బాప్తిస్మ సమయంలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర గమనిస్తే యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మని కోసం వాగ్దానం చేస్తూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు యోహాను సువార్తలో. ఒకసారి చూద్దాం. యోహాను సువార్తలో పరిశుద్ధాత్మని కొరకు 16వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు అందరూ ఫాలో అవ్వండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం. ఆయన వచ్చి, ఎవరైనా ముందు మాటల్లో ఏముందనంటే, అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆ ఆదరణకర్త ఆయన పేరు, మరొక పేరు కూడా ఆదరణకర్త అని ఉంది. కాబట్టి అలా ఆదరణకర్తగా ఉండేటటువంటి ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, రాబో తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనక పాపమును గూర్చి, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయు. ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేసి చెప్పండి. ఈ మాటలు ప్రభు ఏదైతే చెప్పారో ఈ మాటలు మనం ఎప్పుడైనా మనసు పెట్టి ఆలోచన చేసామా? ఎస్పెషల్లీ మనకు అందరూ చెప్తూ ఉంటారు ఏమనంటే, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుకొన చేస్తాడు పరిశుద్ధాత్ముడు. దాని వివరణ ఏంటి? దానికి వివరణ ప్రభు కింది మాటలు ఇచ్చేసాడు. 9, 10, 11 వచనాలు కలిసి ఉన్నాయి చూసారా, అక్కడ చెప్పేశాడు. కానీ అది కూడా మనకు అర్థం కాకపోతే, ఇప్పుడు మనం ఎట్లా అంటే కొంతమంది ఎంత తింటూ ఉన్నా కూడా బక్కజిక్కు ఉంటారు చూసారు. వాళ్ళకు వంట పట్టకపోవటం వల్ల తెలుసా మీకు వాళ్ళు ఎందుకుంటారు అనుకుంటున్నారు? వాళ్ళు ఎంత తిన్నా సన్నగా ఉండటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, తిన్న ఆహారం తిన్నట్టు అది శోషణకి వెళ్ళాలంట. శోషణకి వెళ్ళాలి అంటే వంట పట్టడం అంటారు దాన్ని. ఆ వంట పట్టని పరిస్థితుల్లో ఉంటే ఎంత తిన్నా ప్రయోజనం లేదు. అట్లాగే ఇది దేవుడి మాటలు మనకు మనస్ఫూర్తిగా అంటే సంపూర్ణంగా అర్థం కావాలి. అర్థం కానంత వరకు మనకు ఏ మాత్రం ప్రయోజనం, అది అర్థమే. పరిశుద్ధాత్మని పాత్ర ఏంటి అంటే, ఇదిగో ఈ తరగతులన్నీ వింటూ ఉన్నప్పుడు ఆయన గనక మనం నిజంగా లోపడేవాళ్ళు విలువనిచ్చే పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా పాపం ఒప్పుకుంటేనే కదా నీతిమంతుడు అయ్యేది. నీతిమంతుడు అయితేనే కదా రాబో తీర్పు తప్పించబడేది. ఇటు మూడింటికి లింక్స్ ఉన్నాయి. పాపం మనిషి ఒప్పుకొని దాన్ని వదిలిపెడితే నీతిమంతుడు అవుతాడు. నీతిమంతుడు అవటానికి ఒక తంతును దేవుడు ఏర్పాటు చేశాడు, ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. అదే బాప్తిస్మం. అలా నీతిమంతులైనటువంటి వ్యక్తులు అలా నీతిగానే జీవితకాలం కొనసాగితే రాబోయే తీర్పు నుంచి తప్పించుకుంటారు. రాబోయే తీర్పులో నిర్దోషిగా తీర్చబడి తండ్రి చెంతకు చేరుకుంటారు. దీనిని యేసుప్రభుల వారు వివరిస్తూ చెప్పిన మాట ఏంటి? చదువుదాం. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనక పాపమును గురించి. అంటే ఎవరైతే ప్రభువుని విశ్వసించారో వారు పాపములోనే ఉండి చనిపోతారు. ఎస్, నా జీవితంలో నాకు ప్రభు లేడు గనక, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్షణ లేదు కాబట్టి నేను రక్షణ కోల్పోయినటువంటి వ్యక్తిని అని మనిషి ఒప్పుకుంటాడు ఆఖరికి. ఇప్పుడు
ఎవడు విదేశీ దేవుడు, ఎడారి మతాలు, ఆ యేసు ప్రభువుకు తండ్రి ఎవరో తెలియదు, అమ్మ గురించి మరియమ్మ గురించి రకరకాలుగా మాట్లాడటం, ఇవన్నీ ఎన్నైనా చెప్పొచ్చు. యేసు ప్రభువుకు పెళ్ళయింది, మగ్దలేనే మరియను వివాహం చేసుకున్నాడు, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆమె పేరు సారా, ఆయన సంతతి ఇంకా ఉండిపోయింది అని నేను ఇష్టం చెప్పొచ్చు. ఆయన ఏం పెద్ద గొప్పతనం లేదు. భారతదేశం దగ్గరకు వచ్చి భారతదేశంలోని ఋషులు మునుల దగ్గర విద్యలు నేర్చుకొని మళ్ళీ దాన్ని అక్కడ పోయి వాళ్ళ ఊర్లో ప్రదర్శించాడని చెప్పొచ్చు. ఆయన తమిళ బ్రాహ్మణుడు, ఆయన సమాధి ఇప్పటికీ కాశ్మీర్లో ఉందని కలలొచ్చు. ఇట్లా ఏం చేసినా ఆఖరికి ఆయన తీర్పులోనికే రావాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయన లేని జీవితం పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చినట్టు లెక్క. పెళ్లి వస్త్రాలు లేకుండా నువ్వు ఇక్కడ దాకా ఎట్లా వచ్చావు రాబాయ్ అని అడిగేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు మనం రుబాబు చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, ఆయన చేతిలో పడే రోజు వస్తుంది కదా. అప్పుడు కనుక ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచని పరిస్థితుల్లో ఉంటారో వారు పాపమును గురించి తమకు తామే ఒప్పుకుంటారు. మేము పాపం చేశామని దానికి తగినటువంటి శిక్ష కూడా పొందుకుంటారు. ఇక్కడ నో చేంజ్, మార్పేలేదు ఇందులో. రెండోది ప్రభు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గురించి. అసలు ఇదంతా ఈ మాటలో ఏమైనా అర్థం అనిపించిందా మీకు? నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు నన్ను చూడరు కాబట్టి నీతిని గురించి పరిశుద్ధాత్మను ఒప్పింపజేస్తాడు. ఏంటండి, ఏమైనా అర్థమైనట్టుందా ఇది? భౌతికంగా మీ మధ్యనే ఉండను అని చెప్పినట్టు. నాకు కావాల్సింది ఏంటంటే, నేను తండ్రి దగ్గర పోతున్నాను, నేను మీ దగ్గర ఉన్నాను, నీతిని గురించి పరిశుద్ధాత్మను ఒప్పింపజేస్తాడు. వీటికి మధ్య లింక్ కావాలి నాకు, సంబంధమే అండి. ఇప్పుడు లోకులు నన్ను ఆయన విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గుర్చి అంటే విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి పాపాత్ముడే అనేది లింక్ అయింది, బాగుంది. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు నన్ను చూడరు కాబట్టి నీతిని గురించి ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు అని చెప్పిన దానికి మధ్య, వీటి 3 పాదాలకు, ఈ 3 మాటలకు మధ్య సంబంధం ఏంటి అది అడుగుతున్నాను నేను. అబ్రహాము దేవుని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడిన అనేది కదా. దేవుడు నీతి అని క్రీస్తుల వారే నీతి మంతుడు. ఓకే, ఇంకా నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీతి అంటే ఏంటి అనేది అక్కడికి వెళ్ళటం ఇది కాదమ్మా. నేను ఏం చెప్తున్నానంటే, నేను తన దగ్గరికి వెళ్తున్నా, మీరు నన్ను చూడరు, నీతిని గురించి పరిశుద్ధాత్మను ఒప్పింపజేస్తాడు. ఈ 3 విషయాలకు సంబంధం ఏంటి? ఈ సంబంధం చెప్పండి. అంటే ఇప్పుడు ఈ పదాలు మనం ఏం చేస్తామంటే, సర్వసాధారణంగా ఎక్కువ మంది 99% ప్రజలు ఎట్లా ఉన్నారంటే, బహుశా వాళ్ళలో మీరు కూడా ఉన్నారేమో, మేల్కోండి, మంచిది కాదు అది. అర్థం కాకపోతే వదిలేస్తాం, అంతేనా కదా? చదివేటప్పుడు విషయం అర్థం కాకపోతే వదిలేస్తాం, అస్సలు వదిలిపెట్టకుండా అక్కడే కూర్చొని ఆ పైకి కిందికి ఆలోచన చేద్దాం, ముందు వెనక సందర్భాలు చూడటం. ఇంకా కుదరలేదు, మనకి కావట్లేదు, మనకి అందట్లేదు, దైవజనులు వెళ్ళి మనం అడగటం, సందేహాన్ని నివృత్తి చేసుకోవటం. ఏం చేయాలి? అంత సులభం కాదు ఇది. మ్యాథ్స్ కష్టం అంటాడు ఒకడు, ఇంగ్లీష్ కష్టం అంటాడు ఒకడు, స్పోకెన్ ఇంగ్లీష్ కష్టం అంటాడు ఒకడు, ఇంగ్లీష్ తర్వాత వచ్చేసి ఫిజిక్స్ కష్టం అంటాడు, కెమిస్ట్రీ కష్టం అంటాడు, బాటనీ కష్టం, జువాలజీ కష్టం అంటాడు, కామర్స్ కష్టం అంటాడు. మనిషి రాసినవే కష్టం 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 అని స్కూల్కి వెళ్ళి 8 గంటలు చదువుకొని మళ్ళీ ట్యూషన్ కూడా వెళ్ళి ఇన్ని పాటలు పడుతున్నారు. దైవగ్రంథం నీకు నాకు అసలు ఏదో గుడ్డోడు గుడ్లు రాయేసినట్టు, మూగోడు అమ్మ అన్నట్టు ఎప్పుడో ఒకసారి దాన్ని పట్టుకుంటే అవుతుందండి? అసలు 25 ఏళ్ళ నుంచి
నేర్చుకుంటూ ఉంటే కావట్లేదు నాకు. 25 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను నేను. ఇప్పటికీ అది సవాలే నాకు. ఎక్కడున్నావురా? ఎక్కడున్నావురా నువ్వు? ఏం నేర్చుకున్నావురా నువ్వు ఎంతకాలం అని నన్ను ఈ గ్రంథం ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది. ఇందులో నేను వెళ్ళిపోయి తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నాను నేను, మీరు నన్ను చూడరు. కానీ నా తర్వాత వస్తాడు పరిశుద్ధాత్ముడు. ఆయన వచ్చి నీతిలో నేను ఇంతవరకు మీకు సత్యం చెప్పిపోయాను. యేసుప్రభువు వారు చెప్పటం, నేను సత్యం చెప్పాను. నీతి అంటే ఏంటి, అవినీతి అంటే ఏంటి చెప్పాను. ఒప్పింపజేసే పని పరిశుద్ధాత్ముడు తీసుకుంటాడు. కాబట్టి నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను, మీరు నన్ను చూడరు, అయినా మీరు బాధపడాల్సిన లేదు. పరిశుద్ధాత్ముడు వచ్చి నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. అది ఈ పదంలో ఉండేటువంటి అర్థం. అర్థమవుతుందండి. తర్వాత మూడోది ఉంది, అదేంటి అంటే ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయును. ఇదేంటి మరి? లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గురించి ఒప్పింపజేయను అన్నాడు కదా. దీనికి ఏంటి అనుకుంటున్నారు అర్థం? తెలిసిన వాళ్ళు, అందిన వాళ్ళు చెప్పండి, పర్లేదు. మీకు తెలియకపోతే ఇక్కడ మనం ఏం చేసేది ఏముంటది కదండి, దిద్దుకుంటాం అంతే. చెప్పండి. ఏం చెప్పినా కూడా ఇది కాదు అది కాదు అంటున్నాడు కాబట్టి నోరు మూసుకొని సైలెంట్ గా ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నారా? లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గురించి ఒప్పింపజేయును అన్న మాటకి అర్థం, లోకాధికారి అంటే ఎవరండి? అపవాది. వెరీ గుడ్, వెరీ గుడ్. లోకాధికారి తీర్పు పొందటం అంటే అపవాదికి ఆల్రెడీ సిద్ధపరచబడింది, అవునా? అపవాదికి వాణి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని. వాడు ఆల్రెడీ తీర్పు పొందేశాడు. ఎందుకు అంతగా అంటే, ఎంతో కాలం ఇంకా ఉంది కదా, ఇంతకాలం ఉండగా ఎందుకు ఇప్పుడు తీర్పు అయిపోయింది వాడికి? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఇప్పుడు మనకు తీర్పు అయిపోయిందా, ఇంకా మిగిలిందా చెప్పండి? తీర్పు జరుగుతుంది అని రాయబడింది కదా. ఈ లోకంలో బాగా ఆలోచన చేసి చెప్తాలి అమ్మా. అయిపోయిందా, ఇంకా మిగిలిందా? ఇంకా మిగిలే ఉందండి. 100%. భూమి మీద మనం బతికినంత వరకు కూడా, తుది శ్వాస విడిచేంత వరకు కూడా తీర్పు అలా కొనసాగుతూనే ఉంటుంది. అయిపోయి ఉంటుంది, అయిపోదు మనకి. ఇప్పుడు మరి అపవాది బతికే ఉన్నాడు కదా, వాడు క్రియలు బలంగా చేస్తున్నాడు కదా, వాడికి ఎందుకు తీర్పు ఎప్పుడే అయిపోయింది? అన్యాయం కదా ఇది. దేవుడు కొంత సమయం ఇవ్వబడింది అన్నారు కదా. సమయం ఇవ్వబడింది దేనికోసం? సమయం ఇవ్వబడింది దేనికోసం? అది కూడా తెలియాలి. ఏమ్మా మీరు అమ్మా ఒక్కసారి వినండి, ఎవరి కోసం మాట్లాడుతున్నావు ఇదంతా? మన కోసం కాదు మాట్లాడేది, అపవాది కోసం కదా. సమయం అంటేనా అపవాదికి ఇవ్వబడింది కదా, మనల్ని తన వైపుకు మలుచుకోనికి వానికి కొంచెమే సమయం ఇవ్వబడింది. నేను అడుగుతున్న ప్రశ్న ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ప్రశ్న అర్థం కావట్లేదు. మనకి టైం ఇంకా ఉంది, తీర్పు ఇంకా కాలేదు, ఎందుకంటే మనం మార్పు చెందుతామని. అపవాదికి కూడా టైం అపవాదికి అయితే టైం ఉంది, కానీ వాడికి తీర్పు అయితే అయిపోయింది. టైం ఉంటే తీర్పు అయిపోకూడదు కదా, టైం ఉంటే తీర్పు అయిపోకూడదు కదా. వాడికి ఇంకా టైం ఉంది కదా, కొంచెమైనా ఉంది కదా. ఉన్నప్పుడు ఇదివరకే తీర్పు పొందేశాడు అని ఎందుకు అంటున్నాడు? అర్థమైందా నా ప్రశ్న? ఆల్రెడీ వాడు ఫిక్స్.
ఎందుకంటే వాడు మార్పు చెందడు కాబట్టి వాడు ఫిక్స్ అయిపోయిన ఆల్రెడీ. ఇది వెరీ గుడ్ అన్న. నాకు కావాల్సింది అదే ఆన్సర్. అపవాది మారడు అన్నది దేవుడికి స్పష్టంగా తెలుసు. వాడు కూడా శిక్ష తీర్పు విధించిన తర్వాత నాకెందుకు ఇస్తావు అని మాట్లాడొచ్చు కదా, దుర్మార్గుడే కదా. వాడు కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు తెలుసా మీకు? వాడికే తెలుసు. మారు మనస్సు అన్న పదం వాడి డిక్షనరీలోనే లేదు. అర్థమైందండి? మారని తత్వముతో ఉండిన వ్యక్తులకు తీర్పు ఇదివరకే అయిపోతుంది. ఇప్పుడు మనం ఎట్లా ఉండాలంటేనండి, దేవుడి సన్నిధికి వస్తున్నాం, ఆదివారం ఆరాధనకు వస్తున్నాం, లేదా బైబిల్ క్లాస్కి వస్తున్నాం, లేదా ఆన్లైన్కి వస్తున్నాం. ఈరోజు దేవుడు నాకు తన మాటల ద్వారా ఏం మాట్లాడతాడో, ఏం తీసేసుకోమంటాడో, ఏది కలిగి ఉండమంటాడో దానికోసం నేను రెడీ. దేనికైనా సిద్ధం. నేను మారిపోతా. అన్ని రావాలి. నేను బైబిల్ ధ్యానం చేసేటప్పుడు, మీలాంటి వాళ్ళ మధ్యకి వచ్చేటప్పుడు నేను అనుకునేదాన్ని, నాకు తెలియని సంగతులు ఏమైనా ఉంటే ఈ ధ్యానంలో కానీ, లేదా నీ బిడ్డల సహవాసంలో కానీ, నేను నీ సత్యవాక్కులకు అనుగుణంగా మారిపోవాలి, మార్చుకోవాలి. అదే దేవునికి ఇష్టం కదా. కాబట్టి ఆ కాఠిన్యాన్ని నేను కలిగి ఉండకూడదు నాయన. దేవుణ్ణి ఇప్పుడు అడుక్కుంటూ ఉంటా. అది అవసరం అందరికీ, అది అందరికీ అవసరం. కనుక తీర్పు పొంది ఉన్నవాడు అని నేనంటే, ఆ తీర్పును గురించి మరి మనిషి కూడా ఎందుకు వెళ్తాడు అని అంటే, వాడి బిడ్డ అయినప్పుడు, స్వభావాన్ని బట్టి అపవాది బిడ్డగా మారిపోయినప్పుడు, అంటే నేను మారేది లేదు, నేను ఇంత ఫిక్స్ అనే రీతిగా ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే మనిషి, మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకుని చెప్పండి, ఆన్లైన్కు వచ్చిన ప్రతిరోజు ఏదో ఒక తెలియని సంగతితో మనం వెళుతున్నామా లేదా? దానికి అనుగుణంగా ఏమవ్వాలి? మనం మారాలి. ఆటల వరకేనా? మారాలి మారాలి, మనసులు మారాలి అనే పాట ఉంది కదా, అంతేనా? కాబట్టి ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మారని వ్యక్తులకు తీర్పు పొంచి ఉంది. ఏదో భయపడుతున్నాను అనుకుంటాను. మళ్ళీ నేను ఎవరిని భయపడడానికి? నేను భయపడితే భయపడేవాళ్ళు మీరంతా. దేవుడు చెప్తున్నాడు, ప్రభు చెప్తున్న మాట ఇది. కాబట్టి ఎవరైతే మార్పు అనే దానికి ఒప్పుకొనని పరిస్థితిలో ఉంటారో తీర్పుకు సిద్ధంగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు నమ్మినవాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధించబడు, అది తీర్పు. కాబట్టి ఇవి పరిశుద్ధాత్ముడు బాప్తిస్మానికి ముందు నీతిని గూర్చి, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొన చేస్తాడు. బాప్తిస్మ సమయంలో ఏం చేస్తాడు ఆయన? బాప్తిస్మ సమయంలో ఆయన ఏం చేస్తాడో ఒకసారి లేఖనాధారాలు చూద్దాం. ఏమండి, బాప్తిస్మ సమయంలో ఆయన చేసేది ఏంటంటే, తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మలను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. ఇక్కడ మీరు గమనించగలిగితే ఆత్మ ఏం చేస్తాడటండి? ఆత్మ ఏం చేస్తాడట? పరిశుద్ధాత్ముడు బాప్తిస్మ సమయంలో ఏం చేయటం జరుగుతుందట? పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్మ అన్న పేరులోనే ఏముంటుందంటే
ఆయన పరిశుద్ధంగా ఉంటాడు, మనిషిని పరిశుద్ధపరుస్తాడు. అర్థమైందండి? కాబట్టి బాప్తిస్మ సమయంలో ఆయన పరిశుద్ధపరిచే పనిలో ఉంటాడు. మనల్ని అంటే మన పాపాలని తీసివేసి పరిశుద్ధులుగా చేసేటటువంటి ప్రాసెస్ ఆయన వలన జరుగుతుంది. అది బాప్తిస్మ సమయంలో పరిశుద్ధాత్మని పాత్ర. ఇంకా చూద్దాం. తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు మనము తీతుకు రాసిన నీతిని పత్రిక అనుసరించి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఇక్కడ కూడా బాప్తిస్మ సమయంలో పరిశుద్ధాత్ముడి వల్ల ఏం జరుగుతుందో చెప్పడం జరిగింది. ఏం జరుగుతుందటండి? నూతన జన్మ. బాగా చూడండి, బాగా చూడండి. పునర్జన్మ ఇంకా పునర్జన్మ ఇంకా ఇంకా నూతన క్రియల స్వభావం. మూలము నూతన క్రియల స్వభావం ఇస్తాడు, కలగజేస్తాడు. క్లారిటీగా ఉంది అక్కడే. నూతన స్వభావాన్ని కలగజేస్తాడు అంటే పరిశుద్ధపరచి పాత జీవితాన్ని కడిగేసి కొత్త కొత్త జీవితం స్వభావాన్ని అందించేటటువంటి ప్రాసెస్ బాప్తిస్మ సమయంలో పరిశుద్ధాత్మని ద్వారా జరిగే కార్యం. బాప్తిస్మానికి ముందు పాపమును గురించి ఒప్పింపజేసి, నీతిని గురించి ఒప్పింపజేసి, తీర్పును గురించి ఒప్పింపజేసి, బాప్తిస్మ సమయంలో పరిశుద్ధపరిచి నూతన స్వభావాన్ని ఇస్తాడు. నెక్స్ట్, బాప్తిస్మ అనంతరం ఏం జరుగుతుంది? బాప్తిస్మ అనంతరం పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అంటే ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయంలోనే, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన బాప్తిస్మ అనంతరం ఏం చేస్తాడు అనేటటువంటి విషయం ఉంది. 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఇక్కడ గమనించండి, పరిశుద్ధాత్ముడు బాప్తిస్మ తర్వాత ఏం చేస్తాడు చెప్పండి. ఇప్పుడు దీన్ని చూసి సర్వసత్యంలోనికి నడిపిస్తాడండి. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన. అంటే ఒక మాటలో చెప్పాలంటే మొత్తం మనల్ని అంతటినీ గైడ్ చేసి నడిపించేటటువంటి బాధ్యత పరిశుద్ధాత్ముడు తీసుకుంటాడు. ఎందుకంటే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులగుటకు అధికారం ఇవ్వబడింది అట. కాబట్టి ఆయన చేత నడిపించబడాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. సర్వసత్యంలో నడిపించబడటం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని కుమారులుగా తీర్చిదిద్దబడాలి. అంటే కుమారులు, ఇప్పుడు మనం ఒక మాట చెప్పాలంటే బాప్తిస్మం ద్వారా దేవునికి పుట్టాం, పిల్లలం అయిపోయాం. కానీ ఆ కుమారత్వపు పరిపూర్ణత ఎప్పుడు రావాలి? ఎట్లా రావాలి? సర్వసత్యంలోనికి నడిపించే క్రమంలో కుమారత్వము, కుమార్తత్వము పరిపూర్ణత దిశగా ఎప్పుడు పోయినట్టు? సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని అంటే ఎవరికి తెలియదండి? కొన్ని మీకు తెలీదా? పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోకి నడిపిస్తాడనే విషయం ఇంతకుముందు మీకు ఎప్పుడు తెలియదా? ఎప్పుడు వినలేదా? ఈ మాటలు విన్నారా లేదా? శారీరక క్రియలను చంపిన నేను అడిగే ప్రశ్న వినండి అక్క. పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోకి నడిపిస్తాడన్న పదం, ఆ విషయం మీకు తెలుసా తెలియదా? ముందు
తెలుసు 100% తెలియకుండా దాన్ని చదవకుండా ఎవ్వరు లేరు. ఇస్రాయేల్. అయితే ఈ సర్వసత్యంలోకి నడిపించటం అంటే ఏంటి అనేది తెలియదు. సర్వసత్యంలోకి నడిపించటం అంటే సంపూర్ణ కుమారత్వం. అదే ఇక్కడ ఉంది. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారుల గుట్టకు అధికారం అనుగ్రహించబడిందట. అంటే ఇప్పుడు నడిపించబడే దేనికోసం? కుమారులు కుమార్తెలు అవటం. ఏం అవ్వలేదా? బాప్తిస్మం పొందగానే అవుతాం కదా. ప్రశ్న వేసుకోవాలి మనం. ఎప్పుడైతే మనం ప్రతి దానిని క్వశ్చన్ చేసుకొని ఆన్సర్ తెలుసుకుంటామో దాని మజానే వేరండి. అది మజా వేరు. బాప్తిస్మం పొందగానే కుమారులు కుమార్తెలు అయిపోతాం కదండి. మళ్ళీ కుమారులు అయిపోవాలి, నడిపించబడాలి అనే మాటలు దాని వెనుక ఆంతర్యం ఏంటి? ఏమి లేదండి, సింపుల్. పుట్టినప్పుడు ఎవరిని నిరూపించుకోరు. పుట్టిన వెంటనే ఎవరు నిరూపించుకున్నారు? మీరు పుట్టిన వెంటనే మీరేంటో నిరూపించుకోగలిగారా? మీ శక్తి ఏంటో, మీ సామర్థ్యం ఏంటో, మన బలం ఏంటో, మన నమ్మకత్వం ఏంటో, మన త్యాగం ఏంటో, మన ఆదర్శాలు ఏంటో, మన ప్రియారిటీస్ ఏంటో ఇవన్నీ పుట్టిన వెంటనే ఎవడు నిరూపించుకోలేడు. ఎప్పుడు నిరూపించుకోబడతాడు? ఆఖరికి ఒక దశకి వెళ్ళాలి. తుది శ్వాస విడిచే సమయం ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలని ఎందుకంటారో కూడా చాలా మంది తెలియదు. ఆ సమయంలోపు ఆ సమయానికి మనిషి ఎంతో సాధించుకుంటాడు. జ్ఞానం సంపాదించుకుంటాడు, సంబంధాలను పెంచుకుంటాడు, జనాలను సంపాదించుకుంటాడు, రక్షణలోనికి వస్తాడు, రక్షణలోనికి అనేకులు తెస్తాడు. ఏవో కొన్ని సాధించుకునే సమయం ఏంటయ్యా అనంటే అది మరణించే సమయం. కాబట్టి దినమే మేలు అన్న మాట చెప్పడం జరిగింది. అర్థమవుతుందండి? కాబట్టి ఆ దేవుని కుమారులు అవటం అంటే ఒక 100% ఫుల్నెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? అంతరంగ పురుషుని శక్తి కలిగి ఉండటం వలన ఒకటైతేనా క్రీస్తు హృదయంలో విశ్వాసము కలిగినట్లుగా మనం ఉండటం అనుకుంటున్నాం. వెరీ గుడ్. ఇంకా ఒకసారి చూసేద్దామా? ఆయన మహిమైశ్వర్యములు మనకు దయచేస్తారని నమ్ముట వలన కూడా విశ్వసిస్తాం. ఓకే అక్క, వెరీ గుడ్ అక్క. ఇక్కడ ఇవన్నీ మనం తెలుసుకున్నా కూడా మర్చిపోకూడదు. ఏమండి? తెలుసుకుంటున్నాం కదా, మంచి విషయాలు తెలుసుకుంటున్నప్పుడు 100% మర్చిపోకూడదు. మీరు ఇవన్నీ కొత్తవి కనుక వెరీ ఫ్రెష్గా ఉండేటివి కాబట్టి ఖచ్చితంగా మర్చిపోవడానికి అవకాశం ఉంది. అందుకే రిపీటెడ్గా వింటూ ఉండండి. ఇంకా మళ్ళీ ఏమైనా సందేహం వచ్చినా కూడా మళ్ళీ అడగండి, ఇబ్బంది ఏం లేదు. చూద్దాం. రోమిలకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయము 2-7 కలిసి ఉంటాయి. అక్కడ యేసుక్రీస్తు అన్న మాట దగ్గర నుంచి చూద్దాం. కనపడింది అందరికీ? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-7 యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను. దొరికింది ఆన్సర్ మీకు ఇప్పుడు? దేవుని కుమారుడు అని నిరూపణ ఎప్పుడు జరుగుతుందట? దేవుని కుమార్తె అన్న నిరూపణ ఎప్పుడు జరుగుతుందటండి? దేవుని కుమారుడుగా ప్రభావముతో నింపబడింది. పరిశుద్ధమైన ఆత్మను బట్టిన అంటే నడిపించాడు. అక్కడ ఆన్సర్ పర్ఫెక్ట్ గా ఉంది. బాగా ఆలోచన చేసి చెప్పండి. సరే, యేసుప్రభుల వారు
మృతులలో నుండి పునరుత్థానుడైనందున దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపించబడు. అంటే మనము నిజముగా 100% కుమార్తెలు ఎప్పుడవుతామట? యేసు ప్రభు రెండో రాకడలో వచ్చి మన సమాధులను తెరిచి మనల్ని పరలోకానికి ఎప్పుడైతే తీసుకెళ్ళడానికి అర్హత కలిగిన వారిగా తీసుకెళ్తాడో అప్పుడు కుమారుడు కుమార్తె అర్థం కూడా ఉంది లోకంలో. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించిన వెంటనే కలగదట. ఆ జనులు పుత్రుని కనుగొని పొగడగా నాడు పొందుర సుమతి అని బద్దెన రాశాడు కదా. కాబట్టి ప్రయోజకులు అవటం అంటే, దేవుని కుమారులము దేవుని కుమార్తెలు అవటం అంటే ఏంటి అర్థం అని అంటే, మనం పునరుత్థానమై జీవ పునరుత్థానానికి, అంటే దేవుడితో పాటు సదాకాలం సంతోషంగా ఉండటానికి వెళ్ళిపోవాలి. ఆ అర్హత సాధించి కన్ను మూయాలి. అప్పుడు నిజముగా కుమారులము కుమార్తెలమై. ఏం చేసి చచ్చిపోతే అవుతుంది? సంఘంలో ఏ పనులు ఉన్నాయి ఇవన్నీ ఇంతకుముందు చూసాం కదా. ఈ పనులే ఏదో తెలియకుండా సంఘంలోకి వచ్చాం అనుకోండి, ఏం చేస్తాం మనం? ఏమండి, ఆ పనులలో నాకేం పనులు వచ్చు అన్నటువంటి విషయమే తెలియకుండా సంఘంలోకి వచ్చి ఏం చేయడానికి? వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉందండి. క్రియలే లేకపోతే? కాబట్టి చాలా ఉన్నాయండి సంఘానికి సంబంధించి, బాప్తిస్మాలకు సంబంధించి అద్భుతమైన విషయాలు. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి అక్కర ఉన్నది ప్రియులారా. కనుక పరిశుద్ధాత్ముడు సర్వశక్తుల్లోకి నడిపించటం అంటే దేవుని కుమారులు కుమార్తెలు అవ్వడానికి నడిపించటం. దేవుని కుమారులు కుమార్తెలు ఎప్పుడవుతాం పరిపూర్ణంగా అంటే, మనం ప్రభు రెండవ రాకడలో జీవ పునరుత్థానానికి వెళ్ళడం, అంటే నిత్య జీవానికి వెళ్ళటం, అంటే పరలోకానికి వెళ్ళే విధంగా అర్హత సాధించుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందో అప్పుడు నిజమైన కుమారులు కుమార్తెలు అవుతాం. ఈలోపు కుమారుడు అవ్వటానికి ఏం చేయాలి, కుమార్తెగా నిలవటానికి ఏం చేయాలనేది బాప్తిసం తర్వాత సంఘంలోనికి జాయిన్ అయిన తర్వాత జరిగేటటువంటి తంతులు. ఒక్కొక్కటి మనము కోల్పోయి పాత స్వభావాన్ని, ఒక్కొక్కటి నూతన స్వభావాన్ని, దేవుడు ఇవ్వబోయేటువంటి మంచి గుణగణాన్ని తెచ్చుకోవటం. అంటే కుమారుడుగా కుమార్తెగా ఎదిగే ట్రైనింగ్ సెంటర్ సంఘం. అక్కడే సత్క్రియల గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. అక్కడే వ్యక్తిత్వాన్ని నిర్మించుకునేటటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇది మనకు అర్థం కావాలి. ఇదండి పరిశుద్ధాత్మని పాత్ర. బాప్తిస్మములో, బాప్తిస్మానికి ముందు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు చెప్పండి? బాప్తిస్మానికి ముందు ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? పాపము మూడు విషయాలు కూడా ఒక సీక్వెన్స్ లో మనం చెప్పుకోవాలండి. ఎందుకనంటే ముందు పాపం పోతే నీతిగా బతికితే తీర్పు తప్పించబడతాం. ఇదొక కోణం. ఇందులో రెండో కోణం కూడా ఉంది. పాపంలోనే ఉండిపోతే నీతిమంతులం కాదు, నీతిమంతులుగా కాలేకపోతే తీర్పు తప్పించుకోవాలి. ఆ మూడింటి మధ్య రెండు రకాలైనటువంటి సీక్వెన్స్ కూడా ఉన్నాయి, పాజిటివ్ నెగిటివ్. పాపాన్ని ఒప్పుకుంటే నీతిమంతులు అవుతాం, నీతిమంతులు అయితే తీర్పు తప్పించుకుంటాం, అది పాజిటివ్. పాపాన్ని ఒప్పుకోకుండా దాన్ని కప్పుకొని ఉండే పరిస్థితుల్లో ఉంటే మనం ఎప్పటికీ నీతిమంతులం కాలేము. నీతిమంతులు కాకుండా మనం కన్ను మూస్తే తీర్పు తప్పించుకోలేము. ఇది బాప్తిస్మానికి ముందు పరిశుద్ధాత్ముడు చేసేటటువంటి బోధ. బాప్తిస్మ సమయంలో ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? నూతన స్వభావాన్ని నూతన పరచడం అనేది జరుగుతుంది పరిశుద్ధాత్ముడు. బాప్తిస్మ అనంతరం ఏమవుతుంది? పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సర్వసత్యంలోకి నడిపించడం అంటే ఏంటి అర్థం? కుమార్తెలుగా తీర్చిదిద్దబడే విధంగా నడిపించడం. దేవుని కుమారులు దేవుని కుమార్తెలు ఎప్పుడవుతాం? పునరుత్థానం అందరూ అవుతారమ్మా. పునరుత్థానం అందరూ తిరుగుతారు. సమాధిలో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు.
జీవ పునరుత్థానం పొందినప్పుడు పునరుత్థానం అందరూ పొందుతారు. పొందిన తర్వాతే 2 భాగాలుగా విడిపోవడం జరుగుతుంది. ఒకటి తీర్పు పునరుత్థానం, జీవ పునరుత్థానం. జీవ పునరుత్థానం పొంది పరలోకానికి అర్హత సాధించుకున్నప్పుడే అసలు శిశులు కుమారుడు కుమార్తె అయినట్టు లెక్క. ఓకేనండి. ఇది బాప్తిస్మంలో పరిశుద్ధాత్మని పాత్ర. బాప్తిస్మానికి ముందు, బాప్తిస్మ సమయంలో, బాప్తిస్మ అనంతరం. రేపటి దినం ధ్యానంలో దేవదూతల గురించి మాట్లాడేటప్పుడు ఈ ముగ్గురు గురించి మీరు మనసులో గట్టిగా ముద్రించుకొని నేర్చుకొని ఉండి తడబాటు లేకుండా జాగ్రత్తగా చెప్పగలిగే పరిస్థితిలో ఉంటే మనం 4వ పాత్రలోనికి ఈజీగా వెళ్ళచ్చు. ఓకే అండి. ఇప్పటి వరకు ఉన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను.